ముందు పన్నా మన ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరులో అంకమ్మ దేవతను యాక్చువల్గా ఈరోజు ప్రార్థించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. నెల్లూరులో అనేకమైన వర్క్స్ జరుగుతున్నాయి, మీకు అందరికీ తెలిసిందే. ట్రీ ప్లాంటేషన్స్ 50,000 చెట్లు నాటడానికి ఒక ప్రణాళిక రచించి దాదాపు 10,000 చెట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. ఇవన్నీ కూడా జూన్ 12కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెల్లూరు మొత్తం చక్కటి గ్రీనరీ ఉండాలని ఆదేశించింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు 50% గ్రీనరీ స్పేస్ ఉండాలని మాకంతా ఆదేశించారు. ఆ నేపథ్యంలో కొన్ని సిటీస్, ఇప్పుడు సింగపూర్ కావచ్చు, లేదా సౌత్ కొరియా కావచ్చు, లేదా మన కంట్రీలో కూడా ఈరోజు తీసుకుంటే ఇండోర్ కొన్ని స్టేట్స్ యాక్చువల్గా గ్రీనరీ డెవలప్ చేశారు. వాటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేయాలని ఆదేశించాను. దాని మీద అధికారులు చాలా చక్కగా దాన్ని ప్లాన్ చేశారు. కొన్ని దగ్గరలో అయితే ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి. అప్పుడే ఒక్కొక్క చెట్టు 15 అడుగుల నుంచి 25 అడుగులు. ఒక దగ్గర చూస్తే 39వ డివిజన్లో చూసా, అది 20 అడుగుల పైన ఉంది. నిజంగా చాలా ఆనందం వేసింది. అంటే చిన్న చిన్న చెట్లు వేస్తే పెద్దగా చాలా రోజులు పడుతుంది. నేను ఒకటే చెప్పాను, రాబోయే 3 సంవత్సరాలు ఈ చెట్లన్నీ పెద్దవి కావాలి. ఆ విధంగా ఈరోజు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా చక్కగా చేస్తారు. వీటన్నిటికంటే కూడా నెల్లూరులో 15 డ్రైన్స్ ఎంతో కాలం నుంచి దాదాపు 20, 30, 40 ఏళ్ల నుంచి అవన్నీ బూడిపోయి దానివల్లనే దోమలు అనే సిటీకి వస్తున్నాయి. వాటన్నిటిని 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయాలనే దాంతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అడిగితే లాస్ట్ బడ్జెట్లో 50 కోట్లు శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్ టేకప్ చేశారు. ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. బిగినింగ్లో వాళ్ళు వైడనింగ్ ఎక్కువ చేయాలంటే నేనే కూర్చుని వాళ్ళతోటే ఎక్కువ డ్యామేజ్ కాకుండా, అంటే కొద్దిగా డ్యామేజ్ అవుతాయి అక్కడక్కడ, ఒక 1 అడుగు 2 అడుగులు గోడ ప్రహరీ గోడ పోతుంది. తక్కువ డ్యామేజ్తో యాక్చువల్గా వాటినన్నింటినీ మాట్లాడి డిస్కస్ చేసాము. దాదాపు 10 కెనాల్స్ ఆల్రెడీ వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అవి అయిపోగానే మిగతా 5 కెనాల్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఏదేమైనా ఈ కెనాల్స్ అన్నీ కూడా జూన్ నెలకి వర్షాలు వచ్చే లోపల 100% కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే 2017లో వచ్చిన తుఫానికి నెల్లూరు నగరం సగం మునిగిపోయింది. ఈ ఏరియాలో అయితే 95వ డివిజన్ 96 డివిజన్ అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయినాయి వాటర్. పడవల్లో పోయాం, ముఖ్యమంత్రి గారు కూడా పడవల్లో పోయారు. అటువంటిది ఫ్యూచర్లో రాకూడదనే ఉద్దేశంతోనే ఈ 50 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అలా జరుగుతున్నాయి. డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో అది కూడా జూన్ లోపల కంప్లీట్ చేస్తారు. దానికి కూడా సంగం బ్యారేజ్ నుంచి వచ్చే కనెక్షన్స్ ఇస్తారు. అందరూ కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే సెటరేట్ అవుతుంది. నెల్లూరు సిటీకి ఏదైతే ఒక ఎమ్మెల్యే కాకముందు ఏదైతే నేను ప్రామిస్ చేశానో అంతకంటే ఎక్కువ చేస్తానని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నగర ప్రజలందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలోని ఉగాది పర్వదినం సందర్భంగా మూలాపేట ప్రాంతంలో ఉన్న అంకమ్మ తల్లి దేవస్థానం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేసి నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కాలువల ఆధునీకరణ పనుల్ని స్వయంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ఈరోజు స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పండగ పూట కూడా అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు పారదర్శకంగా ఎక్కడా కూడా క్వాలిటీలో రాజీ పడకుండా పనులు జరుగుతున్నాయా లేదా, ఎంత మేరకు పనులు జరిగాయి, ఎప్పుడు లోపల పూర్తి అవుతాయని అన్నీ ఆలోచన చేసి స్వయంగా పరిశీలన చేసేదానికి ఈరోజు స్వయంగా మంత్రి గారే రావడం జరిగింది.
నెల్లూరు నగర నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చే నిధులతోనే కాకుండా సార్ ఒక సొంతంగా వారి కుటుంబం నుంచి సిఎస్ఆర్ నిధులు కావచ్చు, సార్ యొక్క సన్నిహితుల ద్వారా సిఎస్ఆర్ నిధులతో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి నగర నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం చూసాం, ఎప్పుడో చిన్నప్పుడు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాసిగా చెప్తున్నా, ఇక్కడ ఎంత దయనీయమైన పరిస్థితులు ఈ కాలువలు ఉన్నాయంటే అంత దారుణంగా ఉండే. ఈరోజు పనులు జరుగుతూ ఉంటే మొట్టమొదట అభ్యంతరాలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి పని జరుగుతుంది, మేమందరం సంతోషంగా ఉండబోతున్నాం. మొట్టమొదటి లేదు అనుకున్నాం, కానీ పనులు పూర్తయిన తర్వాత నారాయణ సార్ పుణ్యమా అంట మేమందరం సంతోషంగా ఉండబోతున్నాం అని చెప్పి ఆనందం వెలువరిస్తున్నారు. 10 కోట్ల రూపాయల పైన వెచ్చిస్తూ కార్యకర్తల సంక్షేమం కోసం అది ఏ రకమైన అవసరమైనా మాకు నారాయణ సార్ ఉన్నారని ధైర్యం భరోసా కల్పిస్తూ కార్యకర్తలందరికీ పెద్దనలాగా తండ్రిలాగా ఉన్నటువంటి నారాయణ సార్ గారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.